హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి మన ఎమోషనల్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఒక బాధ నుంచి మనం ఏ విధంగా ఈజీగా బయటకు రావాలి. మన ఎమోషనల్ని, మన బాధల్ని కంట్రోల్ చేసుకోవాలంటే మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలా, మన బాడీని కంట్రోల్ చేసుకోవాలా. ఒక సక్సెస్ నుంచి సక్సెస్ వస్తుందని నేను చెప్పను, ఒక ఫెయిలియర్ నుంచి సక్సెస్ వస్తుందని నేను చెప్పను. 100కి 100% ఒక బాధలో నుంచి మీ బలం బయటకు వస్తుంది. ఆ బలాన్ని ఏ విధంగా బయటకు తీయాలి, అండ్ ఆ బాధలో నుంచి, ఆ ఎమోషనల్ నుంచి మనం కంట్రోల్ చేసుకొని మనం ఏ విధంగా విజయాన్ని సక్సెస్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేను చెప్తాను. ఫాలో అవ్వండి. ఎవరైనా సరే ఈజీగా సక్సెస్ అవుతారు. అండ్ మీ ఎమోషను, మీ బాధలు అన్నీ ఈజీగా తగ్గిపోతాయి అన్నమాట. అందరికీ 100% ఈ వీడియోని చివరి వరకు చూడండి, అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఎస్. మనకి బాధలు, మనం ఎప్పుడు ట్రిగ్గర్ అవుతాము, ఎప్పుడు పెయిన్ తీసుకుంటాము, ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయినప్పుడు కానివ్వండి, లవ్ ఫెయిలియర్ అయినప్పుడు కానివ్వండి, బిజినెస్ అనేది సక్సెస్ అవ్వలేకపోతే కానివ్వండి, స్టడీ అనేది సరిగ్గా లేకపోతే కానివ్వండి, మనుషులకు బాధలు అనేది వీటిల్లోనే ఉంటాయి కదా. ఆ బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తాము, బాధపడతాము, ఏడుస్తాము. ఎన్ని డేస్ ఏడుస్తారు? 1 వీక్ ఏడుస్తారా, 1 మంత్ ఏడుస్తారా, 1 ఇయర్ ఏడుస్తారా? ఏడుద్దామన్నా కూడా ఏడవలేరనమాట. ఎందుకంటే ఏడుపు అనేది రాదు, ఏది కూడా పర్మనెంట్ కాదు, టెంపరీ అనమాట. ఏడవండి, 1 వీక్ ఏడవండి, 1 మంత్ ఏడవండి. ఇంకా మీకు బాగా పిచ్చుంటే, ఇంకా బాగా ఎక్కువ బాధ ఉంటే 6 మంత్స్ ఏడవండి. మిగతా అప్పుడు ఏమవుతుంది, బాధ పోతుందని నేను చెప్పను. బాధ అనేది ఒక సైడ్కి ఎప్పటికీ ఉంటుందన్నమాట. బట్ ఆ ఏడుపు అనేది రాదనమాట. ఏమవుతుంది, ఆ ఏడుపులోంచి ఒక స్ట్రాంగ్నెస్ వస్తుంది. మీ కెపాసిటీ, మీ విల్ పవర్ అనేది ఏంటో మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఆ బాధలు అనేది ఏడుపు రాకపోయినా సరే వాటిని గుర్తు తెచ్చుకుంటున్నాం అనమాట. మనమే బయటకు తీస్తున్నాం అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు మనం ఒక దెబ్బ తగిలిందే అనుకోండి, హాస్పిటల్ వెళ్తే డాక్టర్ ఏం చేస్తారు, మెడిసిన్ ఇచ్చేసి దెబ్బని టచ్ చేయదు, ఎక్కువ మానదు తొందరగా అని చెప్తారనమాట. ఎందుకంటే టచ్ చేస్తే ఏమవుతుంది, తొందరగా మానదనమాట, హీల్ అవ్వదు. అవునా? అలానే ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఎవరైనా సరే వాటిని బయటకు తీస్తాము, గుర్తు తెచ్చుకుంటాము. నేను అసలు ఆ బిజినెస్ చేయకుండా ఉంటే బాగుండేది, వేరే బిజినెస్ అయితే బాగుండేది, చాలా సక్సెస్ అయ్యావని అనుకుంటారు. ఏమో ఆ బిజినెస్ కూడా లాస్ అవ్వచ్చేమో, అయిపోయింది కదా, ఊరికే దాన్ని గుర్తు తెచ్చుకుంటారనమాట. అండ్ అలానే భార్యాభర్తలు కూడా అండి, నేను నా భర్తను అలా అనకుండా ఉంటే బాగుండేది, నా భార్యని ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, మేము ఇద్దరం బాగుండేవాళ్ళం, విడిపోకుండా ఉండేవాళ్ళం అని చెప్పేసి వాటిని గుర్తు తెచ్చుకుంటారు. అవును, లవర్స్ అయితే నేను అతను లవ్ చేయకుండా ఉంటే బాగుండేది, ఆమెను లవ్ చేయకుండా ఉంటే బాగుండేది, చేసినా కూడా ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే మేము బాగుండేవాళ్ళం. ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకుంటాం అనమాట. అంటే మనం తలుచుకుంటాం, బాధపడతాం అనమాట. ఇక్కడ మనం చేసే మిస్టేక్ అదే అనమాట. అంటే గుర్తురారా, తలుచుకోకూడదా, బాధపడకూడదా అంటే బాధపడండి, గుర్తు వచ్చినప్పుడు ఏడవండి. కానీ డైలీ ఏడవడానికి మీరు ఏడుద్దామన్నా కూడా ఏడుపు అనేది రాదనమాట. అంటే అవి ఎందుకు గుర్తొస్తాయి మనకి అంటే, ఇక్కడ ఏం చేయాలి, మనం ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ దగ్గరే మెయిన్ పాయింట్ అనమాట. ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇలా పట్టుకుంటామా, పట్టుకుంటే ఏమవుతుంది, ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతారనమాట. అంటే ఆ ఫీలింగ్స్ని వదిలేసేయాలి ఫ్రీగా. మందు తాగే వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు డైలీ అనుకుంటారు అసలు నేను మందు టచ్ చేయకూడదు, మందు తాగకూడదు అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారు, ఇలా పట్టుకుంటారు, నేను తాగకూడదు అని. ఏమవుతుంది, ఈ గుప్పెట్లో ఏముంది, ఆ తాగకూడదనే ఉంది. అవునా, వేరే ఆలోచన లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా తాగాలనిపిస్తుంది. అదే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారు, మందు తాగకూడదు అని చెప్పేసి వదిలేసేయండి. వదిలేస్తే ఏమవుతుంది, తాగరని నేను చెప్పను, తక్కువ తాగుతారు. ఎందుకంటే మీరు ఫిక్స్ అయ్యారు తాగకూడదని. అలాంటప్పుడు ఎక్కువ తాగే బదులు కొంచెం తాగుతారనమాట. అంతేకాకుండా గట్టిగా పట్టుకొని తాగకూడదు అంటే ఏమీ యూజ్ ఉండదు, ఎప్పట్లానే తాగేస్తారు. నేను తాగకూడదని చెప్పేసి ఆలోచన నుంచి వదిలేసేయండి. నేను తాగకూడదు అనుకున్నాను కదా, తాగకుండా ఉండలేకపోతున్నాను కాబట్టి కొంచెం తాగుదాం, అలా స్లోగా ఉంటుంది. కానీ ఒకేసారి గట్టిగా పట్టుకొని తాగకూడదు అంటే అదే ఆలోచనలు ఉంటాయి, నీకేమీ కంట్రోల్ ఉండదు, మళ్ళీ ఎప్పట్లానే తాగేస్తారనమాట. సేమ్ లవర్స్ అయినా అంతే. మీరు ఒక పర్సన్కి మెసేజ్ చేయకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు అని చెప్పేసి ఏం చేస్తారు, గట్టిగా పడేసుకుంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు, ఆ పర్సనే ఉంటారు. మీరు ఇష్టపడిన పర్సన్ కదా, ఈ పర్సన్ మీ గుప్పిట్లో ఉన్నంతసేపు మీకు వాళ్ళు కాక వేరే వాళ్ళు ఎవరు గుర్తొస్తారు. వాళ్ళకి మెసేజ్ చేయకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళని చూడకూడదు. లోపల ఎవరున్నారు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ అవుతుంది. కానీ ప్రేమ ఎక్కువైతే ఏమవుతుంది, చేస్తారు, మాట్లాడతారు, వాళ్ళనే చూస్తారు. అందుకని ఏం చేస్తారు, మెసేజ్ చేయకూడదు, ఎనఫ్, మాట్లాడకూడదు, ఎనఫ్,
వదిలేయాలి. ఎనఫ్. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వదిలేసేయండి. మెసేజ్ చేయకూడదా? నో. మాట్లాడకూడదా? నో. చూడకూడదా? నో. వాళ్ళు లేరు దీంట్లో, అవునా? అందుకని గట్టిగా పట్టుకోకండి. ఎమోషన్ని ఎప్పుడు కంట్రోల్ చేయాలని చూడకండి, వదిలేసేయండి. ఓకే, అప్పుడు ఈజీగా బయటకు వస్తారనమాట. ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది మీకు. ఓకే, ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే, బాధ అనేది అసలు ఎందుకు వస్తుందండి? మీరు జెన్యున్ కాబట్టి, మీరు త్రూ కాబట్టి వస్తుంది. బాధ అనేది అందరికీ వస్తుందా? ఇద్దరు పర్సన్లు లైక్ చేసినప్పుడు ఇద్దరికీ బాధ ఉండాలి కదా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా, మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీరు త్రూ, ఇక్కడ మీరు జెన్యున్ కాబట్టి ఏంటి మీకు బాధ వస్తుంది అనమాట. అంటే జెన్యున్ అంటే ఏంటి? రియల్ అని. అంటే ఏదో ఒక స్కిల్స్ ఉంటాయి కదా, ఆ బాధలో నుంచి మీ బలాన్ని బయటకు తీయండి, మీ స్ట్రెంత్ని బయటకు తీయండి. అప్పుడు మీకు అనిపిస్తుంది, నేనా ఇలా చేశాను, నేనా ఇలా బాధపడ్డాను, నేనా వాళ్ళని ఇంత బాధ పెట్టాను. ఇవన్నీ మీకు గుర్తొస్తాయన్నమాట. మీకు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళు ఇలా అవాయిడ్ చేశారు, ఎందుకు నేను ఆ బిజినెస్ చేశాను. ఇవన్నీ చేయకుండా ఉంటే మీకు నెక్స్ట్ ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే ఆ బిజినెస్కి జరిగిన మిస్టేక్స్ మీకు తెలుస్తాయన్నమాట. నెక్స్ట్ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వచ్చు. అంతేగాని దాన్నే పట్టుకుంటే నెక్స్ట్ బిజినెస్ పెట్టుకోలేరు కదా. ఆ పర్సన్నే తలుచుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు కదా. అలా ఏదైనా సరే అండి, గట్టిగా ఎమోషనల్ కంట్రోల్ చేయాలని చూడొద్దు, వదిలేసేయండి అనమాట. మీకు అర్థమవుతుంది. ఒక పర్సన్ మిమ్మల్ని పక్కకు పెట్టేశారనుకోండి, ఏం నేను దేనికి పనికిరానా, మీలో ఏ స్కిల్స్ లేవా, అందుకే నన్ను పక్కకు పెట్టారా, వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేశారా, అది మీరు గుర్తు తెచ్చుకోండి. పదే అదా ఆలోచించుకోండి. నేను వేస్ట్ కాబట్టేనా, వారితో కంపేర్ చేశారు కాబట్టేనా మిమ్మల్ని పక్కకు పెట్టేశారు, అందుకనే మీరంటే ఇష్టం లేకుండా పోయిందా అని చెప్పేసి పదే వాటిని గుర్తు తెచ్చుకోండి కంపల్సరీ. ఆ బాధలో నుంచి మీ బలం బయటకు వస్తుంది. ఒక విధంగా నేను ఎమోషనల్ మంచిగానే చెప్తానండి. కంపల్సరీ ఆ ఎమోషనల్ నుంచి ఒక స్ట్రెంత్ అనేది బయటకు వస్తుంది అనమాట. మీ బలం మీకు తెలుస్తుంది. అవతల వాళ్ళు మీకు గుర్తు చేస్తారనమాట, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్ అని. ఆ మాటలు గుర్తు తెచ్చుకోండి. కంపల్సరీ మీ బలం బయటకు తీయండి, బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు సక్సెస్ అయినప్పుడు, మీరు చాలా ఇన్కమ్ గెయిన్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది అనమాట, అబ్బా నేనైనా ఇలా చేశాను, నేనైనా ఇంత బాధపడ్డాను, ఆ రోజు నేనైనా ఇంత ఏడ్చాను, ఆ రోజు నేనైనా వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టాను. ఇవన్నీ మీకు గుర్తొచ్చి చాలా సిల్లీగా చీప్గా అనిపిస్తాయన్నమాట. అందుకని ఒక బాధలో నుంచి మీ స్ట్రెంత్ని బయటికి తీయండి, ఈజీగా సక్సెస్ అవుతారనమాట. ఓకే, ఎస్. అండ్ అసలు ఆ బాధని ఎలా బయటికి తీయకూడదు అంటే, ఇప్పుడు మనం ఒక మొక్క నాటామనుకోండి, అది మనం వద్దు అనుకున్నా కూడా బయటకు వస్తుంది అనమాట. నీళ్లు పోసినా పోయిపోయినా దాన్ని వద్దు అనుకొని దాన్ని ఏదో విధంగా తొక్కేద్దాం అనుకున్నా కూడా అది బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఆ మొక్క అంటూ నాటకుండా ఉండాలి. అంటే ఏం చేయాలి? ఆ గింజని వేయకుండా ఉండాలన్నమాట. ఇక్కడ నేను చెప్పేది కూడా అదే. మెయిన్ ఏంటంటే వీటిని కంట్రోల్ చేయొద్దు, వదిలేసేయండి. కంట్రోల్ చేస్తే మన గుప్పిట్లోనే ఉంటారు. మనం ఎమోషనల్గా మనం కంట్రోల్ చేద్దాం అనుకుంటే అవి మన దాంట్లోనే ఉండిపోతాయి, మన మనసులోనే ఉండిపోతాయి అన్నమాట. వాటిని ఈజీగా వదిలేయండి. మీరు వద్దు అనుకుంటే అసలు ఆ మొక్కను నాటకుండా ఉండండి, ఆ గింజను వేయకుండా ఉండండి. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఏది పర్మనెంట్ కాదండి, అన్నీ టెంపరీ అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇంకా స్టడీ చేసే వాళ్ళకి అనమాట, మీరు ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నారు, ఎందుకు చదువుకోలేకపోతున్నారు, ఎందుకంటే మీకు ఒక గోల్ లేదు, ఒక టార్గెట్ లేదు. ఇప్పుడు చదువుతారు, చదువుకు ఉపయోగం ఉండాలి కదా. అంటే ఏంటి? మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. అక్కడ మీకు ఒక గోల్ అనేది ఉంటే ఇక్కడ మీకు చదవాలని భయం ఉంటుంది అనమాట. అక్కడ గోల్ లేకపోతే ఇలా వెళ్ళిపోతారు. అక్కడ గోల్ ఉంటే ఆ గోల్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ గోల్ గుర్తుపెట్టుకోండి. నేను ఇవాళ చదవలేదనుకోండి, ఆ గోల్కి రీచ్ అవ్వకపోతే నా ఫ్యూచర్ ఏంటి, నా పరిస్థితి ఏంటనే భయం మీకు వస్తుంది అనమాట. చదివే వాళ్ళైతే నేను చదవలేకపోతున్నాను, టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాను అంటే అసలు మీకు ఆ టార్గెట్ అనేది ఉందా? ఆ టార్గెట్ని ముందు మీరు గుర్తుపెట్టుకోండి, ఈజీగా రీచ్ అవుతారనమాట. ఒక గోలు ఒక టార్గెట్ లేకపోతే మీరు ఏం చదువుతారు? ఆ చదువుకు మీకు ఉపయోగం అనేది ఏమీ ఉండదు అనమాట. కంపల్సరీ నేను ఇది చదవాలి, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అనే గోల్ ఉంటే భయం ఉంటుంది. ఆ భయం వల్ల మీరు ఆ గోల్ రీచ్ అవుతారనమాట. ఇవన్నీ ఫాలో అవ్వండి. సక్సెస్ నుంచి సక్సెస్ అవ్వలేరు, ఫెయిల్ నుంచి సక్సెస్ అవ్వలేరు. కంపల్సరీ మీరు ఒక బాధపడండి. బాధ అనేది చెప్పాను కదా, ఆ రీజన్స్ వల్ల మనకు బాధలు వస్తాయన్నమాట. ఆ బాధల నుంచి మీ బలాన్ని బయటకు తీయండి. స్టడీ చేసే వాళ్ళైతే మీ సక్సెస్ని ఒక గోల్ గుర్తుపెట్టుకోండి. ఆ గోల్ రీచ్ అవ్వాలని భయంతో చదువుకోండి, ఈజీగా చదువుకుంటారు. ఇవన్నీ ఫాలో అవుతే ఎవరైనా సరే ఈజీగా సక్సెస్ అవుతారు. ఏ ఎమోషనల్ కంట్రోల్ ఈజీగా చేసుకోవచ్చు. ఒక పెయిన్ నుంచి కూడా ఈజీగా బయటకు రావచ్చు ఎవరైనా సరే. ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి, ఈజీగా సక్సెస్ వైపు వెళ్ళండి అందరూ. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.